ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా నేను రెడీ బావా. ఏంటి బావానా? భూమి నక్క అన్నందుకు వీడు నిన్ను బావా అని పిలుస్తున్నాడన్నయ్య. వీడలా పిలుస్తుంటే నాకు పరం ఇరిటేటింగ్ గా ఉందన్నయ్య. కాస్త ఆ పిలుపు ఆపమని చెప్పన్నయ్యా. యాక్చువల్లీ పూరి చెప్తుంటే నాకు కూడా కరెక్టే అనిపిస్తుంది శివ. ఇక మన లైఫ్లో భూమి అనే మనిషి లేదు. అంటే నీకు భూమి అనే అక్క లేదు. నువ్వింక నన్ను బావా అని పిలవకు, అన్నయ్య అని పిలవచ్చు కదా. అంటే బావమరిది బావ బతుకు కోరుకుంటాడు అంటారు కదా బావా. నువ్వు నాకు బతుకునిచ్చావు, నేను నీ బతుకుని కోరుకుంటాను కదా బావా. మంచి మాట చెప్పాడు నాన్నా. అయినా అలవాటైపోయిన వరుసలు ఇప్పుడు కొత్తగా మార్చుకోవడం ఎందుకు? ఈ టాపిక్ మన పూరినే రైస్ చేసిందమ్మా. చేస్తుందిరా. శివ వచ్చిన దగ్గర నుంచి శివ అంటే దీనికి పడ్డం లేదు. శివ గురించి ఏదో ఒకటి మనకి ఎక్కిస్తూనే ఉంటుంది. అమ్మా ఇది మరీ టూ మచ్. నువ్వు శివని బాగా సపోర్ట్ చేస్తున్నావు. వాడు నన్ను చపాతి అన్నాడు, మరి దానికేమంటావు? చూసావా, మళ్ళీ ఇంకొక కంప్లైంట్. మేం నిన్ను ముద్దుగా పూరి అని పిలుస్తున్నాం. వాడు నిన్ను ఫస్ట్ టైం చూడగానే వాడికి నువ్వు చపాతీలా కనిపించావు. ఒక ఇల్లన్న తర్వాత పిలుపుల విషయంలో పట్టింపులుండకూడదే. ఒకటే ఇంట్లో ఉంటున్నాం, మనందరం ఒకటే కదా, సర్దుకుపోవాలే. పూరి చూడ్రా అలిగి వెళ్తుంది. అదిరా తన వరుస. దాని అలక ఎంతసేపు? సర్లే, తన గురించి మనకి తెలియంది ఏముంది. అవును, ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావేంటమ్మా? త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. ఎక్కడికిరా? అదేదో డాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది కదా, నువ్వు రావా? ఇంకెప్పుడు శారదని కలుసుకోను. మాట్లాడను. తన ఇంటికి కూడా వెళ్ళను. లేదు నాన్నా, నేను రాను. మీరు వెళ్ళండి.